అంటే ఏపీకి 15,000 కోట్లు ఇచ్చినప్పుడు తెలంగాణకు ఎంతో కొంత ఇస్తే గనక తెలంగాణని అభివృద్ధి చేసుకుందాం కదా. తెలంగాణకి ఎంతో కొంత బడ్జెట్లో కేటాయించిన ఒక ఒక గొప్ప పేరైతే ఉంటుంది కదా. ఆ బడ్జెట్ని మొత్తం తెలంగాణ డెవలప్మెంట్కి ఉపయోగించుకోవచ్చు కదా అన్నది ఇక్కడ వాదన. ఒకటండి, వాదన చేయడంలో అడగడంలో తప్పులేదు. ఓ సినిమాలో అడుగుతాడు కదా బాబు మోహన్, అమ్మా ఇంత ఏమని ఆఖరి వస్తే చికెన్ వేయి, మటన్ వేయి, లేకుంటే షోర్ వేయి, ఈ రకంగా అడగడము. ఆ రకంగా ఉంది ఈ పద్ధతి. తెలియదు. ఆంధ్రప్రదేశ్కు ఏదైతే విడిపోయినప్పుడు క్యాపిటల్ వాళ్ళు కట్టుకోవడానికి, రాజధాని కట్టుకోవడానికి వాళ్ళ దాంట్లో అగ్రిమెంట్లో ఉన్నటువంటి దాన్ని నెరవేర్చడానికి చేస్తున్నటువంటి ఈ డబ్బులు వాళ్ళకి ఇవ్వద్దా చెప్పండి? తెలుగు ప్రజలకు ఇవ్వకూడదా? ఈనాడు మనకు రాజధాని ఉంది, వాళ్ళకి రాజధాని లేదు, కట్టుకోవడానికి అలా ఉంది. విడిపోయినప్పుడు ఉన్నటువంటి దాంట్లో అగ్రిమెంట్లో కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తుంది. ఈనాడు తప్పేముంది? పోలవరం ప్రాజెక్ట్, పోలవరం కట్టాలని కేంద్రం యొక్క ప్రాజెక్ట్ అది. నువ్వు ప్రాజెక్ట్ ఏమైనా తీసుకొచ్చావా? ప్రాజెక్ట్ గురించి నువ్వు ఏమైనా ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చావా? ఎప్పుడైనా అడిగావా? పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 100% పూర్తయినటువంటి ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రంలో 11 ప్రాజెక్టులు ఉన్నాయి. సుమారు 2 లక్షల ఎకరాలకు సరిపడేటటువంటి ప్రాజెక్ట్స్. అది కేంద్ర ప్రభుత్వం ఆ 10% నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ఇచ్చారు కూడా. నువ్వు అవి ఎందుకు పూర్తి చేయడం లేదు? ముందు ఆనాడు అన్నావు కదా నువ్వు. ఇదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ప్రభుత్వంలో అన్నటువంటి మాటలు ఇవి. ఆ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేస్తారో? దిండి కానీ, కోయిల్ సాగర్ కానీ, నెట్టంపాడు కానీ, ఇవన్నీ కూడా నువ్వు ఎందుకు పూర్తి చేయడం లేదు? ఇవి చేయకుండా మాకు ప్రాజెక్టు ఇవ్వలే, వాళ్ళకిచ్చారు. అంటే నువ్వు తెలంగాణ ఆవిర్భావం జరిగినప్పుడు, ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఒప్పందం ప్రకారం ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ అది. రాజధాని కట్టుకోవడానికి కావాల్సినటువంటి నిధులు ఇచ్చినటువంటి దాంట్లో అగ్రిమెంట్లో ఉన్నటువంటి వాస్తవమైన విషయం అది. మీరు గారడి చేసి చెప్తట్లా? ఇప్పుడు ఇచ్చిన మాట నెరవేర్చుకోకూడదా ప్రభుత్వము? ఒకరోజు లేకున్నా ఒకరోజు నెరవేర్చాలి కదా. దాని కింద ఇచ్చినటువంటి దాన్ని మీరు ఎట్లా మాట్లాడతారు? వేరే దాని గురించి ఇచ్చారా?